వెన్నెల బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి తన దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "వెన్నెల" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా తులుక్కుపడి లెగిసి నించుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, "ఏంటి వెన్నెల నువ్వు చేసింది? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను వైష్ణవిని, నువ్వు వెన్నెలవి అని చెప్పేసావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, నేను వైనలాగానే ఉంటాను, నువ్వు వైష్ణవిగానే ఉంటావు అనే మాట నాకు ఇచ్చావు కదా! అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ నిజం చెప్పావు? మర్యాదగా చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, ఈ నిజం తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుందన్న విషయం కూడా నీకు తెలిసి ఇలా చేశావా? అమ్మ గుండె ఆగిపోతుందన్న విషయం కూడా తెలిసి ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు. అయినా ఎందుకు చెప్పావు ఈ నిజాన్ని మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతుంది. నేనెప్పుడు చెప్పాను ఇంట్లో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా, "నువ్వు నాకు మాట ఇచ్చి మరీ మాట తప్పావు కదా! ఇప్పుడు నేను కృష్ణని మోసం చేసి పెళ్లి చేసుకున్నానన్న విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా!" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యయ్యో! వీళ్ళు కూడా నా మాటలు వినేసారా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, నేనేమి నిజం చెప్పలేదు, ఇప్పుడు నీ అంతలో నువ్వే చెప్పుకున్నావు అని చెప్పేసి అయితే వైష్ణవి వైపు చూసి అంటూ ఉంటుంది.